అందరికీ జై హింద్, జై భారత్. విద్యార్థుల కన్నీళ్లపై రాజకీయ రాబందులు, నీట్ స్కామ్ వెనుక దాగి ఉన్న అసలు కుట్ర ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాధ్యతతో ఈ వీడియోని 10 మందికి షేర్ కూడా చేద్దాం. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించింది కాదు, లక్షలాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించింది. ఒక పక్క తమ కలలయ్యాయని చెప్పి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి, దేశంలో అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాయి. ఈరోజు మనం నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడుకుందాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎంత గట్టిగా నిలదీస్తామో, ఈ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నటువంటి దేశ వ్యతిరేక శక్తుల ముసుగులు కూడా అంతే గట్టిగా లాగుదాం. ముందుగా మనం ఒప్పుకోవాల్సిన నగ్న సత్యం: నీట్ పరీక్షల్లో భారీ స్కామ్ జరిగింది. ఎన్టీఏ వ్యవస్థాగతంగా పూర్తిగా విఫలమైంది. కష్టపడి చదివిన పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును కోచింగ్ సెంటర్ల మాఫియా, పేపర్ లీకేజీ ముఠాలు అంగట్లో అమ్మేశాయి. విద్యార్థుల కసి, వారి తల్లిదండ్రుల ఆవేదన 100% న్యాయమైనవి. ఇక్కడ ఎవరిని వెనకేసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టక తప్పదు. సమస్య ఎంత తీవ్రంగా ఉంటే విద్యాశాఖ మొదట్లో దీన్ని చాలా చిన్న విషయంగా కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విషయంపై వెంటనే స్పందించకపోవటం ప్రజల్లో, యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపింది. తరువాత సిబిఐ విచారణకు ఆదేశించడం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫెయిర్ మీన్స్ ప్రివెన్షన్ చట్టాన్ని హడావిడిగా అమలు చేయడం, ఎన్టీఏ ప్రక్షాళనకు రాధాకృష్ణన్ కమిటీ వేయడం లాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వం మొదటే ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసి విద్యార్థులకు భరోసా ఇచ్చి ఉంటే ఈరోజు జంతర్ మంతర్ వద్ద దేశ విద్రోహ శక్తులకు ఒక వేదిక దొరికేది కాదు. ఇప్పుడు అసలు కుట్ర గురించి మాట్లాడుకుందాం. సమస్య ఎన్టీఏది, సమస్య విద్యా వ్యవస్థది. కానీ జంతర్ మంతర్లో జరుగుతున్నది ఏంటి? ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన లెఫ్ట్ పార్టీలు, వారి అనుబంధ విద్యార్థి సంఘాలు ఈ నిరసనల్ని హైజాక్ చేశాయి. విద్యార్థుల న్యాయం కోసం జరగాల్సిన పోరాటంలో శ్రీరాముడికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు వస్తున్నాయి? సిఐఏ నిరసనల తరహాలో బస్ నాము రహేగా అల్లాకా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? వీరికి కావాల్సింది నీట్ పరీక్ష రద్దా, లేక దేశంలో మతపరమైన అల్లర్లు సృష్టించటమా? ఒక న్యాయమైన డిమాండ్ చుట్టూ ఇంత విషయాన్ని ఎందుకు చిమ్ముతున్నారు? ఈ మురికి నీటిలో చేపలు పట్టుకోవడానికి రాజకీయ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు రంగంలోకి దిగిపోయారే. అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులు మొదలుకొని ప్రకాష్ రాజ్ లాంటి నటుల దాకా విద్యార్థుల ఆవేదనను తమ రాజకీయ ఎజెండా కోసం వాడుకుంటున్నారు. మరోవైపు అభిజిత్ డీప్కే లాంటి సోషల్ మీడియా మ్యానిపులేటర్లు ఈ నిరసనల ముసుగులో దొంగ మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని బదనాం చేసే పనిలో పడ్డారు. ఇక పర్యావరణం పేరుతో వచ్చి ఇప్పుడు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ లాంటి వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీరెవరికీ కూడా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల మీద ప్రేమ లేదు. వీరికి కావాల్సింది మోదీ మీద వ్యతిరేకత. మోదీ వ్యతిరేకత దేశంలో ఒక రకమైన అరాచక వాతావరణం. మన ముందున్న మార్గం స్పష్టం. మనం విద్యార్థుల పక్షాన నిలబడదాం. ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయండి. ఆఫ్లైన్ పరీక్షలను రద్దు చేసి అత్యంత పటిష్టమైన టెక్నాలజీతో ఆన్లైన్ విధానాన్ని తీసుకురండి. పేపర్ లీక్ చేసినటువంటి మాఫియా ఆస్తులను జప్తు చేసి వారిని జీవితకాలం జైల్లో పెట్టండి. ఇక్కడే మరికొన్ని కీలక విషయాలు వివరణాత్మకంగా మాట్లాడడంతో ఈ వీడియోని ముగిద్దాం. ఒక సాధారణ సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కు. కానీ ఆ నిరసనల ముసుగులో ఒక ఎకోసిస్టమ్ అంతా ఏకమై దేశాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. నీట్ పరీక్షల నిరసనల్లో చొరబడిన ఈ లెఫ్ట్ లాబీ, కొన్ని రాజకీయ పార్టీలు, అర్బన్ నక్సల్స్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న కుట్రను మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముందుగా జంతర్ మంతర్ దగ్గరలోనూ లేకపోతే జేఎన్యూలోనూ పదే పదే వీళ్ళు పాడే పాట హమ్ దేఖేంగే బస్ నాము రహేగా అల్లాకా అనే పాట గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ పాటను నేను కొంచెం మార్చి కూడా పాడుతాను. దానికంటే ముందు ఈ పాట వెనక ఉన్నటువంటి చిన్న కథ తెలుసుకుందాం. 1979లో పాకిస్తాన్ను పాలిస్తున్నటువంటి జియా ఉల్ హక్ అనే క్రూరమైన మిలిటరీ నియంతకు వ్యతిరేకంగా ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసినటువంటి కవిత ఇదే. నియంతల కిరీటాలు రాలిపోతాయి, సింహాసనాలు కూలిపోతాయి, చివరకు ఆ దేవుడి అంటే ఆ అల్లా పేరు మాత్రమే శాశ్వతంగా మిగులుతుంది అనేది ఆ కవిత సారాంశం. పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశంలో ఒక ఇస్లామిక్ నియంతకు వ్యతిరేకంగా అది వ్రాయబడింది.
పాకిస్తాన్లో పుట్టిన ఈ కవితను భారతదేశంలోని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎందుకు వాడుకుంటున్నాయి? నీట్ పరీక్షల రద్దుకు అల్లాకు సంబంధం ఏమిటి? 100 కోట్ల మంది హిందువులు ఉన్న ఒక సెక్యులర్ దేశంలో నిలబడి ఒక సెక్యులర్ సమస్య కోసం పోరాడుతూ అన్ని విగ్రహాలు తొలగించబడతాయి, సబ్బుత్ ఉత్వాయే జాయేంగే, కేవలం అల్లా పేరు మాత్రమే మిగులుతుంది అని పాడటం కోట్లాది మంది హిందువులను ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టడమే. ఇది హిందూ ధర్మంపై ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్తో చేస్తున్న దాడి. దీన్ని కవిత్వం అని కవర్ చేయడం లెఫ్ట్ లాబీ చేసే అతిపెద్ద కుట్ర. ఇప్పుడు వీళ్ళు పాడిన పాట విషయానికి వద్దాం. ఇదిగో ఈవిడ పాడింది. नाम रहेगा अल्लाह का. इसी लाइन से सबसे ज्यादा दुख हो रहा था राइट विंग को. उनको समझ ही नहीं आ रहा था कि ये हाईएस्ट वेदांत है. अल्लाह का मतलब वो शक्ति जो हम सब में है. बस नाम रहेगा अल्लाह का जो गायब भी है. విన్నారు కదా, బస్ నాము రహేగా అల్లాకా అని. ఇప్పుడు దాని బదులుగా దమ్ముంటే ఇలా పాడమనండి. బస్ నాము రహేగా కృష్ణాకా, బస్ నాము రహేగా రాముకా, బస్ నాము రహేగా శివజీకా, సిర్ఫ్ రహేగా సనాతన ధర్మ కా, బస్ నామ్ రహేగా శక్తి కా. ఇలా పాడమనండి. ఇది కూడా విప్లవ గీతమనే ఓన్ చేసుకొని ఈ సోకాల్డ్ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు లేదా వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి సోకాల్డ్ ప్రొఫెసర్లు, ఎంత బొట్టు పెట్టుకొని హిందువుల్లాగా కనిపించే దొంగలు, వీళ్ళందరికీ పాడమని నేను చెప్తూ ఉన్నా. ఇట్లా పాడండి. అల్లాకా అని నువ్వు అంటున్నావంటే మరి హిందువులకు సంబంధించినటువంటి విశ్వాసాల మీద నువ్వు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నట్లే కదా. ఇస్లామిక్ దేశంలో అది ఓకే, అది చెల్లుద్ది. అక్కడ ఉన్నది కేవలం ఇస్లామే కాబట్టి. ఇక్కడ భారతదేశంలోకి అది ఇంపోర్ట్ చేసుకుని భావప్రకటన పేరుతో నోటుకొచ్చింది మాట్లాడటం, అది కూడా ఈ వేదిక మీద, ఈ జంతర్ మంతర్ వేదిక మీద విద్యార్థులకు సంబంధించిన నిరసనల్లో. అంటే ఏమిటి అంటే అక్కడ ఇష్యూ ఏదైనా సరే మీకు రెండింటి మీద ద్వేషం ఉంటుంది. ఒకటి దేశం పైన, మరొకటి సనాతన ధర్మం మీద. ఇలా నిరసన వేదికల మీదే కాదండి, చట్టసభల్లోనూ ఇదే కుట్ర నడుస్తోంది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చాడు. మర్చిపోతామా ఆ విషయం? దాన్ని కేవలం వ్యతిరేకించడం కాదు, సమూలముగా నాశనం చేయాలన్నాడు. దీనిపై సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టులు తీవ్ర స్థాయిలో ముట్టికాయలు వేసాయి. చట్టసభల్లో ఉంటూ ఒక మతాన్ని ఎలా కించపరుస్తావు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాయి. అయినా కూడా అతనికి చీమ కుట్టినట్లయినా లేదు. నిస్సిగ్గుగా మళ్ళీ మొన్నటి అసెంబ్లీలో తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నాడు. విజయ్ సీఎం అయిన తర్వాత కూడా హిందువులు సహనంతో ఉంటారనే కదా ఈ చులకన భావం. ఒక జాతీయ పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ముంబై శివాజీ పార్కులో నిలబడి కొన్నేళ్ల క్రితం హిందూ ధర్మంలో శక్తి ఉంది, శక్తి అనే పదం ఉంది, మేము ఆ శక్తితోనే పోరాడుతున్నాం, హమ్ శక్తి సే లడ్ రహే హై అన్నాడు. హిందూ ధర్మం మే శక్తి శబ్ద హోతా హై, హమ్ శక్తి సే లడ్ రహే హై. శక్తి అంటే హిందువులకు ఆదిపరాశక్తి, స్త్రీమూర్తి, అమ్మవారు. ఆ అమ్మవారి శక్తితోనే మీరు పోరాడేది. ఓట్ల కోసం ఇంతలా దిగజారాలా? కేవలం రాజకీయ నాయకులే కాదు, తాము మేధావులమని ఫీల్ అయ్యేటటువంటి సినిమా వాళ్ళు కూడా ఈ గ్యాంగ్లో ఉన్నారు. ఒక వేదిక మీద కమల్ హాసన్ మాట్లాడుతూ ఒక స్త్రీని జోదంలో పెట్టి ఆడుకున్న ఒక పుస్తకాన్ని, అంటే మహాభారతాన్ని మనం చదువుతున్నాం, అందుకే దేశంలో మహిళలపై రేపులు, దాడులు జరుగుతున్నాయి అనే తరహాలో అత్యంత నీచముగా, క్రూరంగా మాట్లాడాడు. మరి ఇదే ఇతర మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడగలడా? మాట్లాడి మిగలగలడా? మహాభారతం నేర్పే ధర్మాన్ని వదిలేసి ఒక పవిత్ర గ్రంథాన్ని వక్రీకరించి మాట్లాడే వీళ్లకు వాస్తవాలు మాట్లాడే అర్హత ఎక్కడుంది? వీటన్నిటికీ పరాకాష్ట ఈ ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ రోజుకో ట్వీట్ చేసే ఈయనకి రామాయణం, రాముడు, హిందూ పండుగలంటే ఎక్కడ లేని బయటకారం. ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లను కూడా పొగడ్తలతో ముంచెత్తుతాడు డాక్టర్ అని. కశ్మీర్ వేర్పాటువాదులకు అనుకూలంగా ఉండే పోస్టులను షేర్ చేస్తాడు. దేశాన్ని విడగొట్టాలని చూసే వాళ్లకు మద్దతిచ్చే వీళ్ళ మనకి నీతులు చెప్పేది. తాజాగా ఈ నిరసనల ముఖచిత్రంగా మారిన సోనం వాంగ్చుక్ అసలు రంగు కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆయన లదాఖ్ పర్యావరణం కోసం దీక్ష చేస్తున్నాడు అనగానే దేశం మొత్తం నిజంగానే సానుభూతి చూపించింది. కానీ ఆయన మాటల వెనుక ఉన్నటువంటి అసలు అర్థం ఏమిటి? ఆయన మాట్లాడుతూ మా డిమాండ్లు తీర్చకపోతే రేపు చైనా సరిహద్దుల గుండా అటాక్ చేసినప్పుడు మేము సైన్యానికి అండగా నిలబడం, మేము వదిలేస్తాం ఫ్రీగా చైనా వాళ్ళని అని అర్థం వచ్చేలాగా పరోక్షంగా దేశ సార్వభౌమాధికారాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాదు, కశ్మీర్ వేర్పాటువాదం గురించి మాట్లాడుతూ కశ్మీర్ ప్రజలు ఒకవేళ వేరేగా, అంటే స్వతంత్రంగా ఉండాలనుకుంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛనివ్వాలి కదా అనేలాగా, ఆ అర్థం వచ్చేలాగా గతంలో వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ మనిషి. అంటే
దేశ సమగ్రత కన్నా వేర్పాటువాదుల స్వేచ్ఛ ముఖ్యమా నీకు? ఒక జాతిపై వ్యతిరేక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడగలరు. ఒకసారి వీళ్ళందరినీ ఒకే ఫ్రేమ్లో పెట్టి చూడండి. రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్, కేజ్రీవాల్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, సోనం వాంగ్చుక్, ఆ తర్వాత ఈ అభిజిత్ జీప్కే, లేకపోతే ఇంకెంతోమంది టూల్ కిట్ గ్యాంగ్లో ఉన్న పేర్లు వాళ్ళందరూ జంతర్ మంతర్లో మైక్ పట్టుకొని బస్ నామ రహేగా అల్లాకే అని పాడే వామపక్ష విద్యార్థులు వీళ్ళందరూ ఒకటే ఎజెండా కలిగి ఉన్నారు. అంతేకాదు జర్నలిస్ట్ ముసుగులో ఉండేటటువంటి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టు, లెఫ్ట్ సానుభూతిపరుడు అభిజిత్ డీప్కే తాజాగా ఇచ్చినటువంటి పిలుపేంటి? నడుస్తుందిగా ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక రచ్చ, ఏకంగా పార్లమెంటుకు మార్చి చేద్దాం, ఆ విధంగా యువతను రెచ్చగొడుతున్నాడు. అసలు నీటి సమస్యకు పార్లమెంటు ముట్టడికి సంబంధం ఏమిటి? నిరసనలు తెలపడానికి జంతర్ మంతర్ లేదా ఇంకేదైనా శాంతియుత వేదికలు ఉన్నాయి కదా? గతంలో రైతు ఉద్యమాల్లో ఎర్రకోట మీద దాడి చేసి అపవిత్రం చేసిన తరహాలోని ఇప్పుడు విద్యార్థులను అడ్డు పెట్టుకొని పార్లమెంటు మీద దాడి చేయాలనేది వీళ్ళ ప్లానా కాదా? విద్యార్థుల ఆవేదనను తీర్చడం వీళ్ళ ఉద్దేశం కాదు. దేశ రాజధానిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే వీళ్ళ అసలు టార్గెట్. ఇప్పుడు అక్కడికి వీళ్ళని నమ్మి ఎవరన్నా నిజంగా వచ్చే విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద లేనిపోని కేసులు బుక్ అవుతాయి, లేదా లాఠీ చార్జీలు జరిగితే ఒక్కొక్కడికి చెమడాలు లేచిపోతాయి. నిజానికి అక్కడ విద్యార్థులు అని చెప్పుకునే కంటే ఈ లెఫ్ట్ లాబీకి సంబంధించిన విద్యార్థి సంఘాల గుంపులే ఉన్నాయి. చదువు రాదు, జాము రాదు, ఏమీ రాదు, అవేమీ లేకుండానే ఉద్యోగాలు వచ్చేయాలనే నిరసనలు చేసే బ్యాచ్ వీళ్ళంతా. వీళ్ళు ఆ నినాదాలు, లేకపోతే వికృతమైన డ్యాన్సులు, ఇంకేమన్నా పిచ్చి పిచ్చి చేష్టలు ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు 2 డప్పులు పట్టుకుని. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అక్కడ మేము ప్లే చేస్తాం, అక్కడ పెర్ఫామ్ చేస్తాం అనేలాగా ఉంటారు. ఏముండదు అక్కడ. వీళ్ళ సంఖ్య కంటే ఆ చుట్టూ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ సంఖ్య, లేకపోతే మీడియా కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు వీళ్ళంతా ఈ టైం వేస్ట్ బ్యాచ్ అనమాట. దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతూ ఉండటం వల్ల సమస్య మనకి చాలా తీవ్రంగా కనిపించవచ్చు, కానీ నిజానికి వీళ్ళు బుద్ధింకల గురించి మనం ఎక్కువగా ఆలోచించాం, హిట్ కొట్టి పడేస్తాం. సమస్య నీట్ పరీక్ష కావచ్చు, రైతుల చట్టాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ సమస్య ఒక ముసుగు మాత్రమే వీళ్ళకి. ఆ ముసుగులో లోపలికి దూరి సనాతన ధర్మాన్ని కించపరచాలి, దేశంలో అశాంతిని రేకెత్తించాలి, దేశం విడిపోవాలనే శక్తులకు ఆక్సిజన్ అందించాలి. ఇదే వీళ్ళ అసలు కుట్ర. కనుక విద్యార్థులారా, దేశభక్తులారా మేల్కోండి, న్యాయం కోసం పోరాడదాం. కానీ ఈ పోరాటంలో ఈ జాతి వ్యతిరేక రాబందుల్ని దరిచేరనీయకుండా తరిమి కొడదాం. జై హింద్, జై భారత్.